హలో అండి, మనం ఈరోజు వేములవాడ మండల పరిధిలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్ అతి తక్కువ ఖర్చుతో కేవలం 20,000 రూపాయలతో 5 నుండి 10 ఆవులను పెంచే కెపాసిటీ గల ఈ షెడ్డును ఈ యువ రైతు నిర్మించుకొని మంచి ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఎవరైతే తక్కువ ఆదాయంతో నా దగ్గర డబ్బులు లేవు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు డైరీ ఫామ్ ఏ విధంగా నిర్వహించాలనేది ఈ యువ రైతు మనకు చక్కగా వివరించడం జరిగింది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గుడి రాజిరెడ్డి. ఎక్కడన్నా ఇది ప్రాపర్? మాది వేములవాడ మండల్ వట్టెంల విలేజ్. ఓకే, ఇది ఇప్పుడు ఫాము పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 1 ఇయర్కి ఎబో అవుతుంది అన్న, 1.5 ఇయర్ అవుతుంది. జస్ట్ ఇది షెడ్ టైప్ గుడిసేసిరు అన్నట్టు, అంతే. తక్కువ ఖర్చులో కావడం కోసం అని అట్లా వేసినాం. దీనికి ఎంత అయింది ఖర్చు? 20,000 వరకు అయిందన్న. 20,000 మొత్తం అయిపోయింది. ఎన్ని ఆవులు కట్టేయచ్చు ఇంట్లో? ఇంట్లో ఇటో కారు అటో 12 ఆవులు కట్టేయచ్చు అన్న. 12 ఆవుల వరకు కట్టేయచ్చు, ఈజీగా ఉంటుంది. 12 ఆవులకైతే 12 ఆవులల్లో మీరు 12 ఆవులు కట్టేయడానికి ఒక షెడ్ 20,000 వేసారు. అయిపోయిందన్న 20,000. చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు మీరు పెట్టాలనుకుంటే ఈ అన్న చెప్పినట్టు చేయండి. చాలా 20,000 చూసిరా 12 ఆవులు కట్టేసేటట్టు ఒక మంచి గుడిసెతోటి షెడ్ వేసిండు. బాగా వర్కౌట్ అవుతుంది అన్న. 20,000 తక్కువ ఖర్చులో అయిపోతుంది. కొత్త పెట్టుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ కాకుండా తక్కువలో అయిపోతుంది. ఎందుకంటే మనకు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల లాభం వస్తుంది రాకుండా ఉండొచ్చు. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మనం తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఆ విధం కోసం అని నేను ఇది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆవులు? ఎన్ని ఉన్నాయి ఇలా? ప్రజెంట్ 4 ఉన్నాయన్న. ఒక బర్రె ఉంది, బయట ఉంటుంది, అది సాయంత్రం తీసుకొస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది. 4 ఆవులు ఎన్ని ఇస్తున్నాయి? ఒక్కొక్కటి 8 ఇస్తాయి అన్న. ఒక్కొక్కటి 8 ఇస్తాయి. పూటకి 8. పూటకి 8 ఇస్తాయి. పొద్దుమాపు కలిపి 16 లీటర్ ఇస్తుందా? 16 ఇస్తుంది. 16, 18 అట్లా ఇస్తాయి. 18 దాకా ఇస్తుంది. 18 దాకా ఇస్తాయి. 4 ఇస్తున్నాయా? ఈ ప్రజెంట్ 3 ఇస్తున్నాయి. ఇది ఒకటి 10 daysలో నెక్స్ట్ మళ్ళీ డెలివరీకి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 3 ఆవులు కలిపి ఎంత పోతుర్రు? 20 లీటర్స్ వస్తా అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే 22 అట్లా వస్తా. పూటకి 22. అవును, అంటే పొద్దుమాపు కలిపి 42, 45 దాకా పోతురు. అంటే మొన్నటి వరకు 60 లీటర్లు పోసాను. 60 పోసాను. ఇప్పుడు 40, 45 చిల్లర పోతుంది. 4 ఇస్తున్నప్పుడు 60 లీటర్ల వరకు పోసాను. 4 ఆవులతో 60 లీటర్ల పాలు పోసారు డైలీ. అంటే 30 లీటర్స్ పూటకి, 30 లీటర్స్, 30 లీటర్లు పూటకు, 60 లీటర్లు ఒక డే పోసారు అన్నట్టు. డేకి 60 లీటర్లు పోసారు. ఎంత లీటర్కి ఎంత వస్తున్నాయి? 40 రూపీస్ వస్తాయి అన్న. మినిమం 40 వస్తాయి. 38 to 40, 43, 45 వరకు కూడా రావచ్చు. ఎక్కడ వస్తారు? కరీంనగర్ డైరీలో వస్తాను. కరీంనగర్ డైరీలో. ఎంత వస్తుంది మీకు బిల్లు నెలకు? మొన్నటి వరకు 60 లీటర్స్ పోసినప్పుడు 80,000 వరకు వస్తుండే అన్న. 80,000 వస్తుండే మంత్లీ. ఇప్పుడు ప్రజెంట్ తక్కువ వస్తుంది, 60 వరకు వస్తుంది. అలా ఖర్చులు ఎంత పోతుండే? 40% దానికి అవుతుంది అన్న. ఇంకా 10% మన మిగతా ఖర్చులు మెయింటెనెన్స్ కోసం అని 50% వరకు 50-50 బెనిఫిట్స్ ఉంటాయి అన్న. 50% లాభం ఉంటుంది. అంటే మీకు ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి. అదే అట్లా కాకుండా ఒక మనిషిని పెట్టి బీహార్ వాళ్ళను వేరే వాళ్ళను పెట్టి చేస్తే మాత్రం కొంచెం తక్కువ మిగులుతుంది. అప్పుడు మనం ఆవులు ఎక్స్టెన్షన్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడైతే వర్కౌట్ అవుతుంది. 4 ఆవులతోటి మీరు స్టార్టింగ్లో 80,000 బిల్లు వస్తే అలా ఒక 40,000 మీరు ప్రాఫిట్ గెయిన్ చేసారు. అంటే 4 ఆవుల మీద 40,000 సంపాదిస్తుండే నెలకి ఈజీగా. మనం ఓన్గా వేసుకుంటే మాత్రం 15, 20 అట్లా తెచ్చుకోకుండా కంటే ఈ 4 తోటి స్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకు వర్కౌట్ అవుతుందా కాదా చూసుకోవచ్చు. ఒకవేళ మనతోటి పని చేయగలిగే స్తోమత ఉండి మన దగ్గర ఉంటే మనం ఎక్స్ట్రా కూడా తెచ్చుకోవచ్చు. మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే 15 వరకు కూడా చేసుకోవచ్చు. ఒక మనిషి మనం ఇక్కడ వాళ్ళు మాత్రం 10 చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మనం వర్కర్ని పెడదాం అనుకుంటే ఎక్కువ లాభాలు అయితే ఉంటాయి, కానీ మనం ఎక్కువ టైం ఇక్కడే కేటాయించాలి. అట్లా అయితే లాభాలు ఉంటాయి. లేదు ఏదో నామమాత్రానికి పెట్టి చేద్దామంటే మాత్రం భారీ నష్టాలు వస్తాయి ఈ డైరీ ఫామ్లో. ఇప్పుడు దీనికి గడ్డి ఎంత పెట్టారు? నేను 1 ఎకరం వరకు పెట్టానన్న. ఇదేనా గడ్డి? ఈ గడ్డి వచ్చేసి 4G బుల్లెట్ నెఫర్ అన్న. 4G బుల్లెట్ నెఫర్. నేను ఫస్ట్ వరంగల్ నుంచి తెప్పించి సీడు ఇక్కడే నేనే పెట్టాను. అయితే నేను దీన్ని అమ్ముతున్నాను స్టిక్స్ వైజ్, స్టెమ్స్. ఈచ్ 1.5 బిల్స్ చొప్పున అమ్ముతున్నాను. ఓకే, నేనే కట్ చేసి ఇస్తాను. అట్లా కూడా సేల్ చేశాను. 1 lakh స్టిక్స్ ఏవో సేల్ చేశాను ఆల్రెడీ. ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇది కొత్త
కొత్త రకమైన గడ్డి. అంతకుముందు ఓన్లీ సూపర్ నేఫర్ ఉంటుండే. ఇప్పుడు సూపర్ నేఫియర్కి దీనికి తేడా ఏంటిది? ఇది ఒక 18 ఫీట్ల వరకు పెరుగుతుంది అన్న. 18 ఫీట్లు పెరుగుతుంది, ముదిరిపోకుండా 18 ఫీట్లు పెరుగుతుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది దానికంటే, ప్లస్ మెత్తగా ఉంటుంది. అది ఆ ఆకులు అనేవి రఫ్గా ఉండవు, మనం కోస్తుంటే కానీ తీసుకొస్తుంటే కానీ కట్ కాదు శరీరానికి, ఎట్లాంటి అది ఉండదు. ఆవులకు కూడా స్వీట్ ఉండడం వల్ల ఎక్కువ మెస్తాయి. పాలు ప్లస్ ఫ్యాటు మంచిగా వస్తుంది. అందుకనే ఇది నేను బయట నుంచి తెప్పించాను, వరంగల్ అవతల నుంచి తీసుకొచ్చాను. ఫస్ట్ నేను కొనుక్కొచ్చి పెట్టి మళ్ళీ నేను దీన్ని సేల్ చేశాను ఇక్కడ చుట్టుపక్కల మన వేములవాడ కానీ సిరిసిల్ల ఇటు విలేజ్లకు సేల్ చేశాను. ఇప్పుడు మీకు ఎవరైనా కావాలని మిమ్మల్ని అప్రోచ్ చేస్తే మీరు కాంటాక్ట్ చేస్తే నేను చేసి ఇస్తాను. ఓకే అన్న, ఒకసారి మీ నెంబర్ చెప్పండి. చెప్తాను. 9542182131. ఓకే, గుడి రాజు. మీరు ఎప్పుడు కాల్ చేసినా కానీ అవైలబుల్ ఉంటుంది, చేయొచ్చు మీరు. ఓకే, ఎందుకంటే ఇది కొత్త రకం. ఇది ఈ చుట్టుపక్కల ఈ గడ్డిని ఎవరు కూడా పెట్టలేదు, ఓన్లీ సూపర్ నెఫర్ పెట్టారు. కానీ ఇది అడ్వాన్స్ ఉంటుంది అని చెప్పేసి 4G తీసుకురావడం జరిగింది. నేను తెప్పించి పెట్టాము, చాలా వరకు సేల్ చేసాము. చుట్టుపక్కల కావాల్సిన వారు ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టాము, చాలామంది తీసుకున్నారు. బాగుంటుంది, బర్లకు కానీ ఇది బాగుంటుంది. ఇది వేస్తే పాలు ఎక్కువ ఇస్తాయి, ప్లస్ ఫ్యాట్ కూడా బాగుంటుంది. పశువులు అనేవి ఇష్టంగా తింటాయి, స్వీట్ ఉండడం వల్ల ఎక్కువ తింటాయి, బాగుంటుంది అన్న. ఓకే, ఇప్పుడు మీరు 4 ఆవులతోటి స్టార్ట్ చేసిన అంటారు, ఇప్పుడు 1 ఇయర్ అవుతుందా? 1 ఇయర్ అవుతుందా? మరి ఇంకా పెంచాలని ఆలోచన రాలేదా? నాకు నేను వ్యవసాయం కూడా చేస్తాను బయట. ఓకే, సో దానివల్ల నేను అటు ఇటు ఇబ్బంది అవుతుంది కొంచెం. నేను టైం సెట్ చేసుకొని ఇంకో 2-3 తీసుకురావాలనుకుంటున్నాను, ఈ 1 మంత్లో తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు చాలామంది యువత ఈ ఫీల్డ్కి వచ్చి ఒక 6 నెలలు అంటే తీసుకొస్తారు, 5-10 పట్టుకొస్తారు, 6 నెలలు మంచిగా నడిపిస్తారు, 6 నెలల తర్వాత లాస్లు వస్తున్నాయని తీసేస్తారు. అవునవును. అలాంటి వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారు? మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్లో పోతుంది అన్న. ఆవు సెలక్షన్లా ఆవుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? మనము ప్యూర్ కాకుండా కొంచెం క్రాస్లో తీసుకుంటే బాగుంటుంది. ప్యూర్ బ్రీడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అవి తట్టుకోలేవు ఇక్కడ మన వెదర్కు. సో అవి పాలు ఎక్కువ గురించి ఆలోచించుకుంటే మినిమం 10 లోపే తీసుకోవాలి పాలు. పూటకి 10 లీటర్లు బిలో ఇచ్చే ఆవులనే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల వాటి వెదర్కు తట్టుకోవు, తొందర వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇట్లా పడిపోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతాయి. ప్లస్ మళ్ళీ మనం చేసే మెయింటైన్ దానికి ఇచ్చే ఫీడింగ్ ఖచ్చితంగా పాలు ఇచ్చినప్పుడు ఫీడింగ్ ఎలా ఇస్తామో పాలు ఇవ్వని దశలో కూడా వాటికి అదే ఫీడింగ్ ఇవ్వాలి. అప్పుడే ఆవు యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదిలో పాలు సేమ్ పాలు ఇవ్వగలుగుతాయి, ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మనం ఏం చేస్తామంటే పెట్టిన కొత్తలో ఎక్కువ పాలు ఇస్తుంది, దానివల్ల మనం లాభాలలోనే ఉంటాం. కానీ ఎప్పుడైతే అది మళ్ళీ కట్టిన తర్వాత పాలు డౌన్ చేస్తుంది, అప్పుడు మన ఫీడింగ్ సరైన మోతాదులు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకపోతే ఆవు అనేది వీక్ అవుతుంది, కూల పడిపోవడం లేకుంటే ఇంకేదైనా డిసీజ్ వస్తాయి. అప్పుడు మనకు పాలు తక్కువ వేయడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే లాభం రావట్లేదు, మనం ఎందుకు ఫీడింగ్ చేయాలని చెప్పేసి ఇయ్యరు. అట్లా ఆ విధంగా చాలామంది నష్టపోతున్నారు. 6 నెలలకు ఏడాదికే తీసేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా అంటే చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం సరైన టైంలో డాక్టర్ అడ్వైస్ తీసుకొని మనం అది సరైన టైంలో ఏదోకి వస్తుందా లేదా అని చూసుకొని ఎక్కువ టైం ఇక్కడే కేటాయించాలి. ఏదో నా మాత్రానికి ఇక్కడ పెట్టేసి మనం బయట వేరే పనులు చేద్దామంటే వర్కౌట్ అవ్వదు. ఆ విధంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా. ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటంటే వాటిని మనం ఎంత అరుచుకుంటే అవి మనకు అంత ఎంత బాగా చూసుకుంటే అవి మనకు అంత లాభాలను తీసుకొస్తాయి. ఇక తీసుకొచ్చి కట్టేసి బయట ఎక్కడ తిరిగితే మాత్రం లేదు, అట్లా బాగా నష్టం ఉంటుంది. అది ఈ డైరీ ఫామ్లు ఎక్కువ తీసుకొస్తారు, ఫస్ట్ టైమే 10-15 ఆవులు తీసుకొచ్చి ఒక వర్కర్ని పెడతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా ఉండదు, దానివల్ల బాగా నష్టాలు జరుగుతాయి. ఆవులు పాలు ఇవ్వకపోవడం కానీ డిసీజ్ రావడం కానీ ఆ విధంగా నష్టాలు జరుగుతాయి వరకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇందులో ఏం లాభాలు లేవు, మనం నష్టపోతున్నాం అని చెప్పేసి డైరీ ఫామ్ తీసేస్తారు. అట్లా చాలామంది తీసేస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఉండి చూసుకుంటే వర్కర్ని పెట్టినా సరే మనం ఉండి ప్రొద్దున సాయంత్రం పాలు ఎన్ని ఇస్తున్నాయి, దీనికి దాన ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు, సరైన టైంలో వాటర్ ఇస్తున్నారా లేదా అని చూసుకొని మనం చేస్తే వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ నేను ఈ పని చేయలేదు కదా, నేను దుబాయ్ పోయి వచ్చిన, ఆ తర్వాత ఈ పని స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో నేను ఒకటే తీసుకొచ్చి తర్వాత బాగా అనిపించింది. తర్వాత 4 తెచ్చుకున్నాను, ఒక బర్రెని కూడా తెచ్చుకున్నాను, అది కూడా బాగా పర్లేదు, బాగానే వర్కౌట్ అవుతుంది ఇప్పటివరకు అయితే.
ఇప్పుడు సరే షెడ్ విషయానికి వద్దాం. ఇప్పుడు షెడ్ మీరు గుడిసె వేసిరు కదా, ఇవి ఏంటి బొంగులు ఏంటి ఇవన్నీ? టేకు. ఇవన్నీ టేకా? టేక్ బొంగులా మొత్తం? టేకు తక్కువ ఖర్చులో అవుతుందని నేను. పొడవు ఎంత, వెడల్పు ఎంత? ఇది 10 పొడవు 10 గజాలు, వెడల్పులో 10 గజాలు. పైన ఏమన్నా కవర్ గిట్లా కప్పిరా? వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు కవర్ వేసాము. నార్మల్ టైంలో కవర్ తీసేస్తాము. ఇట్లా వేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది ఇది? 5 ఇయర్స్ వరకు వస్తుంది. ఎందుకు అని అంటే ఇది ఎందుకు వేయడం అంటే వాతావరణానికి అనుకూలంగా ఉంటది. ఈ ఎండాకాలం కూడా కొంచెం కూల్గా ఉంటది ఆవులకు. ఆ రేకుల షెడ్ల లేదంటే కొంచెం వేడి వస్తుంది. సో మన ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాటిలో. ఇది ఏంటంటే టెంపరీ కోసమని ఒక 4-5 ఇయర్స్ కోసం అని నేను ఈ విధంగా చేసుకున్నా. ఒకవేళ ఇందులో బాగా వర్కౌట్ అయ్యి ఓకే మనకు పర్లేదు అనిపిస్తే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా అందుకోసమని ఫస్ట్ ఎక్కువ పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకునే కంటే బాగా లాస్ వస్తుంది అట్లా. ఎందుకంటే లక్షల్లో పెట్టుబడి పెడతాం కాబట్టి లాస్ వస్తే మనం తట్టుకోలేము. అందుకోసమని నేను ఈ విధంగా స్టార్ట్ చేసిన. కానీ ఓకే పర్లేదు, వర్కౌట్ అవుతుంది, బాగానే వర్కౌట్ అవుతుంది. కొత్త వాళ్ళు ఇట్లా ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే కొందరికి వర్కౌట్ కాక తీసేసినా కానీ ఎక్కువ నష్టం జరగదు, ఈజీగా అయిపోతుంది. ఇక లేదు అప్పటికి కూడా బాగానే వర్కౌట్ అయితే మనం ఎక్స్టెన్షన్ చేసుకొని పెంచుకోవచ్చు. అట్లయితే ఇంకా బాగుంటుంది. ఇక ఫస్టే పెద్ద పెట్టుబడి పెట్టి షెడ్ పెద్ద వేసి అట్లా చేస్తే నష్టం వస్తే మాత్రం బాగా ఇబ్బంది ఉంటుంది. అట్లా తట్టుకోలేరు రైతులు. ఈ ఆవుల ఫామ్లలో బాగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందు గురించి చెప్పేది ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా?